గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు 61 సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను. ఈ 61 సెంట్లలో 30 సెంట్లు సోల్డ్ అవుట్ అయిపోయిందండి. ఇంకా 31 సెంట్ మాత్రమే మనకి సేల్కి ఉందండి. ఇది టోటల్ 61 సెంట్లు వెడల్పు వచ్చేసి 158 అడుగులండి. 170 వచ్చేసి వెడల్పు, 158 వచ్చేసి పొడవండి. ఇప్పుడు ప్రజెంట్ 30 సెంట్లు అయిపోయినాయి కాబట్టి మిగిలి ఉన్న 31 సెంట్లకి 90, 158 కొలతలు వస్తాయండి. అప్రాక్సిమేట్గా, అంటే సర్వేతో కొలిపించలేదు, ఇక్కడ హద్దుల ప్రకారం చూడటం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ అప్పుడు సర్వేతోనే మీకు కొలత పెట్టి ఎన్ని సెంట్లు అయితే ఉన్నాయో అన్ని సెంట్లకి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 30 సెంట్లు అయిపోయింది. ఇంకా 31 సెంటు సేల్కి ఉందండి. ఈ 31 సెంట్ వచ్చేసి సెంట్లోనే ఉందండి. దీని ముందు రోడ్డు వచ్చేసి ప్రజెంట్ 30 అడుగుల రోడ్డు అండి, కానీ 20 అడుగుల రోడ్డుగానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అటు సైడు ఇటు సైడ్ కొంచెం ఈ రోడ్డు ఎదరికి రావడం జరిగింది. ఫ్యూచర్లో ఈ రోడ్డు కొలత పెడితే దాదాపు 30 అడుగులు ఈ రోడ్డు వస్తుందండి. ఈ 31 సెంట్ వచ్చేసి వీళ్ళు 1,50,000 చెప్పడం జరుగుతుందండి. ఇది ఏరియా వచ్చేసి విజయవాడకి 22 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఏదైతే కేతనకొండ ఉందో కేతనకొండకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్. అలాగనే ఈ ప్లాట్ దగ్గరికి, ఈ ల్యాండ్ దగ్గరికి రావడానికి మనకు 2 రోడ్లు ఉన్నాయండి. కేతనకొండ నుండి కొటికలపూడి నుండి మళ్ళీ ఈ ప్లాట్ దగ్గర నుండి రావచ్చు. ఈ ప్లాట్ దగ్గర నుండి మళ్ళీ డైరెక్ట్గా కేతనకొండ వెళ్ళొచ్చండి. లేకపోతే కేతనకొండ నుండి డైరెక్ట్గా ఈ ప్లాట్ దగ్గరికి రావచ్చండి. మధ్యలో కొంచెం చప్టా వేస్తున్నారు కాబట్టి మనం ప్రజెంట్ వచ్చేసి కేతనకొండ నుండి కొటికలపూడి వచ్చి కొటికలపూడి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి రావడానికి రోడ్డు ఉందండి. ఇది ఫ్యూచర్లో మనకి ఏదైతే కొటికలపూడి కానుకొని, అంటే ఈ ల్యాండ్ దగ్గర నుండి దాదాపు ఒక 150-200 మీటర్స్ దూరంలో ఐఆర్ఆర్ వెళ్తుందండి. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. అది అమరావతి చుట్టూ, అలాగనే మనకి ఇక్కడ కొటికలపూడి, దాములూరు, మనకి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఇటు సైడ్ కొన్ని ఏరియాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ల్యాండ్ దగ్గర నుండి 200 మీటర్స్ దూరంలో, 150-200 మీటర్స్ దూరంలో ఐఆర్ఆర్ వెళ్ళటం జరుగుతుందండి. అలాగనే రేపొద్దున ఫ్యూచర్లో మనకి ఇక్కడ వైకుంఠపురం దగ్గర ఒక బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ బ్రిడ్జి కానీ వర్క్ స్టార్ట్ చేస్తే దాదాపు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సెంటు 1,50,000, కానీ రేపొద్దున 3 లక్షలు 4 లక్షలు అయినా కూడా మనకు అందండి, రేట్లు అందవండి. ఎందుకంటే దీనికి రైట్ సైడ్లో మనకి రాజధాని అమరావతి వైకుంఠపురం మనకి రైట్ సైడ్లో ఉందండి. ఆ బ్రిడ్జి, ఆ నది దాటిన తర్వాత మనకు రాజధానిలోకి వెళ్ళిపోతామండి. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది, ఫ్యూచర్లో రేట్ వస్తుంది. అలాగనే మనకి దాములూరుకి పక్కన సమీపంలోనే మనకి ఏదైతే ఎర్రుపాలెం, పెద్దాపురం, నర్సింపాలెం, పరిటాల, కొత్తపేట, దాములూరు, వైకుంఠపురం, అలాగనే మనకి తాటికొండ, నంబూరు వరకు ఏదైతే రైల్వే ట్రాక్ శాంక్షన్ అయిందో రైల్వే ట్రాక్ జంక్షన్ కూడా దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ల్యాండ్ అండి. ఇంకా ఫ్యూచర్లో ప్రజెంటు ఈ రేట్లో ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఆల్రెడీ రేట్లు పెరుగుతాయి. దీని బ్యాక్ సైడ్ కూడా ఏదైతే 31 సెంట్లు చూపిస్తున్నానో దీని బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ప్లాట్లు అండి. దీనికి ఆపోజిట్ కూడా ప్లాట్సేనండి. ఇంకా ఈ ప్లాట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి కరెక్ట్గా మనకి డైరెక్ట్గా వస్తే
2.5 కిలోమీటర్ దూరంలో మనం ఈ సైట్లోకి వస్తామండి. అదే కేతనకొండ నుండి కొట్టికలపూడికు ఊరికి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్. ఇలా వస్తే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.